ఒక్క దేశ రాజధానిలోనే ప్రతిరోజు కనీసం 700 మంది సైబర్ మోసాలకు బలైపోతున్నారు మరియు గత 18 నెలల్లో అజ్ఞానము, దురాశ మరియు భయం వల్ల చాలా నేరాలు జరిగాయి. సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1న నెలకు 55,000 నుండి 60,000 కాల్లు లేదా రోజుకు 1,700 కాల్లు వస్తున్నాయి. వీటిలో 700 నుండి 800 కొరకు కొత్త ఫిర్యాదులు ప్రతిరోజు నమోదవుతున్నాయి. ఇలా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ సమస్య మరింత భయంకరంగా ఉండవచ్చని ఈ అంకెలు సూచిస్తున్నాయి. ఈ కాల్లు ఎక్కువగా ఆర్థిక మరియు ఇతర మోసాలకు సంబంధించినవి. వాస్తవానికి ఈ 700 కాల్లలో 200 నుంచి 250 వరకు ఆర్థిక మోసాలకు సంబంధించినవి. సైబర్ నేరస్తులు సాధారణంగా 3 విషయాలపై మోసం చేస్తూ ఉంటారు: అజ్ఞానం, దురాశ మరియు బాధితుల భయం. మోసం మరియు దొంగతనం వంటి నేరాలు ఇప్పుడు సైబర్ స్పేస్లోకి ప్రవేశించాయి. సెక్స్టార్షన్, డిజిటల్ అరెస్ట్, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ మోసాలు మరియు వర్క్ ఫ్రం హోమ్ వంటివి ఇద్దరు మోసాలు జరుగుతున్నా పిల్లల అశ్లీల వెబ్సైట్లను మీరు చేస్తున్నట్టు గుర్తించామని మరియు మీపై చర్యలు తీసుకుంటామని స్కామ్స్టర్లు బాధితులకు ఇమెయిల్లు కూడా పంపుతారు. సైబర్ నేరగాళ్లు అజ్ఞాతంలో ఉంటారు మరియు పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, చైన్ స్నాచర్కు పట్టుబడతామనే భయం ఉంటుంది మరియు సాధారణ ప్రజలలో కూడా భయం ఉంటుంది. కానీ సైబర్ నేరం విషయంలో నేరస్తుడు అజ్ఞాతంగా ఉంటాడు. నేరం యొక్క వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లో లేవు మరియు కొంతమందికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అలాగే సైబర్ నేరాలు ఇతర నేరాలు లాగా సామాజిక ప్రభావాన్ని కలిగి ఉండవు. వాటి గురించి సామాన్య ప్రజలకు పెద్దగా అవగాహన ఉండడం లేదు.